రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో ప్రతి సంవత్సరం మట్టితో చేసిన గణపతిని పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడడానికి మా వంతు సహాయం చేస్తాము. మట్టి గణపతి చేయడానికి పాలవెల్లిని మరియు 21 ఆకులను ఈ పూజలో ఉపయోగించడానికి ముఖ్య కారణం ఏమిటంటే వర్షాకాలంలో వస్తుంది కాబట్టి కొత్త నీరు రావడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ నీటిలో ఉన్న మలినాలను శుద్ధి చేయడానికి ఈ గణపతి నవరాత్రులు పూజించి 9వ రోజున నీటిలో గణపతిని మరియు 21 ఆకులను నిమజ్జనం చేస్తున్నారు. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఉపయోగపడుతుంది. ओम गोविंदा साक्षात् परब्रह्मणस्मै श्री गुरवे नमः. श्री महागणाधिपतये नमः. श्री महासरस्वत्यै नमः. स्वाहा. ముగ్గురు కూడా మీ గురువులకు నమస్కారం చేసుకోండి. ఆచార్య దేవతాభ్యో నమో నమః. గృహదేవతాభ్యో నమో నమః. ఇష్టదేవతాభ్యో నమో నమః. స్థిరాశనం గురు చాలా నమస్కారం చేసుకుని మీ ముగ్గురు 2 అక్షరాలు తీసుకుని వాదన న్యూస్ వెనక్కి వెళ్ళేసాం. ప్రతిష్టన్నో భూర్వదారాహగే భూమి భారగా द्वितीयवरार्थेश्वरवराहगल्पे वैवस्वरमन्वन्तरे कलियुगे प्रथमपारिजम्बोद्वीपे भरतवर्षे भरतकल्पे वैरोहदक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे श्रीगङ्गागोदावरीमध्यप्रदेशे अक्षयगोदावरीवर्तमाने नद्याभागीनान्दमानेन श्रीप्रभवादिशतनुत्राणां मध्ये स्वस्त श्रीक्रोधिनाम संवत्सरे दक्षिणागणे वर्षतो भाद्रपदमासे सौख्याशिनः वर्षे नामवत्याः सर्वसंधाना तत्रसनिमलगोत्रस्य नारायणनाम्नेस्य आमेश्वरे नामवत्याः लहरी नामवत्याः निखिल नामधेस्य समरंभाणाय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम विद्या अभिवृद्धि सिद्ध्यर्थं मम परीक्षा मध्ये उत्तीर्णता फल सिद्ध्यर्थं श्री मेधाशक्ति प्राप्त्यर्थं श्री गुरु दक्षिण मूर्ति स्वामी अनुग्रह सिद्ध्यर्थं हयग्रीव अनुग्रह सिद्ध्यर्थं श्री पुस्तक स्वरूपिणी सरस्वती देवता अनुग्रह सिद्ध्यर्थं मम विद्या परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थं श्री सिद्धि बुद्धि समेत ब्राह्मण सहारेण यथाशक्ति श्री सिद्धि बुद्धि समेत परसिद्धि विनायक व्रत कल्पोक्त प्रकारेण ध्यान आवाहनादि षोडश उपचार पूजां करिष्ये. నమస్కారం చేసుకోండి. స్వామివారి వల్ల చదువులు బాగుండాలి. సిద్ధి బుద్ధి దేనికి సంకేతము తెలుసా? సిద్ధి అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి? సిద్ధి అంటే చాలా జాగ్రత్తగా ఉండడం, అంటే ఎదుటోని కలగడం, ఎదుటోని చేయడం. అలా చేస్తే చదువు అనేది మన తొందరగా రాదు, ఆలోచిస్తుంది. వీడు మంచోడా కాదా, వెళ్దామా వద్దా అని ఆలోచిస్తుందట. బుద్ధిగా ఉన్నోడికి ఎలాగైనా చదువు వచ్చేస్తుంది, ఎందుకంటే వాడి బుద్ధి వాడు చూసుకుంటాడు కాబట్టి. అవన్నీ కూడా సిద్ధి బుద్ధి మనకి కలగాలి, చదువు బాగుండాలని చెప్పేసి
ఆ వినాయకుడికి నమస్కారం చేసుకోండి. మీ సంకల్పంలో చెప్పించాను, మేధా దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి, సరస్వతీదేవి. వీళ్ళెవరు? దక్షిణామూర్తి స్వామి వారి పేరు విన్నారా? లేదు, చాలా తక్కువ. హయగ్రీవ స్వామి తెలుసా? వారు మన చదువులకి పునాది. హయగ్రీవ స్వామి మన తెలుగు భాష ఎందు కానీ సంస్కృత భాష ఎందు కానీ 18 చదువులకు ఆయన అధిపతి. ఎవరు? హయగ్రీవ స్వామి. తర్వాత దక్షిణామూర్తి అంటే ఆయన గురుపరం. ఆయన 30 ఏళ్ల వయసులో 80 ఏళ్ల వయసు గల ఆయనకి చదువు చెప్పాడు. ఒక మహర్షుల వారికే చదువు చెప్పారు అనమాట. ఆయన వయసు అంతా మహా అయితే 30 ఏళ్ళు ఉండవేమో. ఒక కుర్రవాడి వయసులో 90 ఏళ్ల వృద్ధులకి 4 కూర్చోబెట్టి చదువు చెప్పాడట. అంత గొప్పవాడు దక్షిణామూర్తి స్వామి వారు. తర్వాత సరస్వతీదేవి గురించి మీకు అందరికీ తెలిసిందే. మన నాలిక పలకాలన్నా మనం చెప్పాలన్నా సరస్వతీదేవి అనుగ్రహం ఉండాలి. అలా అనుగ్రహం లేకపోతే నష్టపోయిన వాళ్ళు చాలా ఉన్నారు. ఎవరు? కుంభకర్ణుడంత రాక్షసుడు వాడే. సరస్వతీదేవి అనుగ్రహం లేకపోతే ఏమైంది? నిర్దేవాన్ని పోయి నిద్ర అన్నాడు. ఏమైంది? పడుకోవడాల్సి వచ్చింది. 6 నెలలు పడుకోవడం, 6 నెలలు తినడం అయిపోయింది అనమాట అతని బతుకు. అందుచేత ఎప్పుడు కూడా మన గురువుల్ని, మన దేవతల్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వస్తాయిలే, నేర్పిస్తాయిలే, మనకందరికి అది వచ్చేస్తుందని అనుకోవాలి. మన సాధన చేయకపోతే ఏ చదువు మన దగ్గరికి రాదు. అవునా? ఇప్పుడు వినాయకుడిని చేశారు కాబట్టి వినాయకుడు ఇంత అందంగా కనబడుతున్నాడు. చేయకుండా మట్టి ముద్ద కనబడితే ఎలా కనబడుతుందని? వినాయకుడి ఆకారం అనేది రాదు కదా. ఎంత కష్టపడితే వినాయకుడి విగ్రహం వస్తుంది? అవునా? మట్టి వినాయకుడు చేయడం మామూలుగా చాలా కష్టపడాలి. ఆయనకి దంతం ఏర్పాటు చేయాలి. ముక్కు రాకపోతే తొండం రాదు, అది రాదు. అవునా కాదా? మన చదువు కూడా అటువంటిది. అది శ్రీ మహాసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామిన వరుణ రూపేణ స్థాపయామి, పూజయామి. తీసే పూలు అక్కడికి కింద పెట్టేసే. గణపతయే నమో. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకనందం భక్తానాం ఏకనందముపాస్మహే. శ్రీ మహాగం గణపతయే నమో నమః. ధ్యాయామి. కింద పెట్టేస్తున్నాను, పూజ చేస్తున్నాను. ఒక్కొక్క పుష్పం అలా కలశానికి. ప్రత్యక్షం నత్వమసే త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి. త్వం సాక్షాదాత్మాసి నిత్యం అర్ధం వచ్మి సత్యం వచ్మి అమర్తం మాం అపమత్తారం అవోత్తరాత్మాద్ అవలక్షిణాత్మాదో. శ్రీ మహాదేవతాభ్యో నమో నమః. వేదార్థాక్షరాం సమర్పయామి. శ్రీగంధార్థామి పుష్పం సమర్పయామి. త్వాం వినాయకాయ నమః. త్వాం విఘ్నరాజాయ నమః. త్వాం గౌరీపుత్రాయ నమః. త్వాం గణేశ్వరాయ నమః. త్వాం స్కందాగ్రజాయ నమః. త్వాం అవ్యయాయ నమః. త్వాం పూషాయ నమః. త్వాం దక్షాయ నమః. త్వాం అధ్యక్షాయ నమః. త్వాం ద్విజప్రియాయ నమః. త్వాం అగ్నిగర్భచిదే నమః. త్వాం ఇంద్రశ్రీప్రదాయ నమః. నమః. త్వాం దేవాయ నమః. త్వాం శివాయ నమః. శ్రీ మహాగం గణపతయే నమో నమః. ఓం రోక్ష్యామధ్యవినాయక స్వామినే నమో నమః. అవతమస్తు అవసరార్థం కదలీ ఫల సహిత, నారికేల శకల సహిత, కదలీ ఫల సహిత, కాశ్మీర ఫల సహిత, దాడిమీ ఫల సహిత, నారికేల శకల సహిత, ముద్గాన్న సహితం నివేదన 5 సార్లుగా చూపించండి. ఓం ప్రాణాయ. ఓం ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, హనుమానాయ స్వాహ. 2 ఇంద్ర అక్షంతర వేసి నమస్కారం చేసుకోండి స్వామి వారి దగ్గర. లేచి నుంచోండి అందరూ. మీరు పక్కకు వచ్చేసండి. మీ ముగ్గురు పక్కకు నిదానంగా మీదకి వచ్చేయండి. శరణం మమ తస్మాత్ కారుణ్య ఆభేణ రక్ష రక్ష సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. మీ నలుగురు అక్కడ వేసేసాను. బొమ్మర్ దగ్గర వేసేసాను. 7
కలిగిన ఒక రాక్షసుడు ఉండేవాడు పూర్వం. ఆయన ఏం చేశాడు, శివుడికి అఘోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తపస్సు చేయగానే శివుడు ఆయనకి తపస్సుకు మెచ్చి వచ్చి అడుగుతున్నాడు, గజాసుర నీకేం కావాలో కోరుకోనగానే ఆ స్వామివారికి ఏమని ఆలోచించాడంటే, అయ్యా నువ్వు నా యందునే ఉండవలను అని చెప్పేసి వరం కోరుకున్నాడు. అంటే ఏమిటి, గజాసురుడు యొక్క ఉదరంలో స్వామివారు ఉండమని అని అనగానే స్వామివారు దయాకరుడు కనుక వెంటనే తథాస్తు అని చెప్పేసి ఆ గజాసురుడు యొక్క ఉదరంలోకి వెళ్ళిపోయాడు, అంటే పొట్టలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే స్వామివారు లేకపోతే ముల్లోకాలన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి. కైలాసం లేదు, శివుడు రాక్షసుడు మొత్తం ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఈ సందర్భంలో పార్వతీదేవి అయ్యో పరమేశ్వరుడు ఇంకా ఇంటికి రాలేదని చెప్పేసి వెతుకులాట చేస్తూ ఉంటే కైలాసానికి వెళ్ళింది. విష్ణుమూర్తి వైకుంఠానికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు అనగానే బ్రహ్మదేవుడు కూడా అక్కడికి వచ్చి, అమ్మా నీ భర్త దయాకరుడు కదా, అంటే వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు కదా, అందుచేత వరప్రభావమే స్వామివారిని ఉంచేసింది. ఆ గజాసురుడు యొక్క ఉదరంలో ఉన్నాడు స్వామివారు అనగానే సరే ఎలాగైనా సరే స్వామివారిని బయటకు రప్పించాలని చెప్పేసి గంగిరెద్ది వేషంలో నంది, సన్నాయి వాయించేవాడిలాగా విష్ణుమూర్తి, డోలు కొట్టేవాడిలాగా బ్రహ్మదేవుడు, వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఆ రాజ్యంలో స్వామివారు అక్కడ కూర్చుని ఉంటే, గజాసురుడు అక్కడ కూర్చుని ఉంటే వీళ్ళు వెళ్ళి ఆటలాడి మెప్పించారు. ఎవరు, నంది, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అక్కడికి వెళ్ళి మెప్పించగానే ఆ గజాసురుడు ఎంతో సంతసించి, నీకేం కోరిక కావాలో కోరుకోండి నాయన, నేను తప్పక నెరవేరుస్తాను, నేను మాట తప్పవు కదా అని అడుగుతున్నాడు సన్నాయి వాయించే వేషంలో విష్ణుమూర్తి. నేను మాట తప్పను రాజుగా ఎదుగుతున్నాను, నేను ఎప్పుడూ మాట తప్పను అన్నాడు. అలాగే నీ ఉదరంలో ఉన్న పరమేశ్వరుని బయటికి రప్పించు, పరమేశ్వరుడు లేకపోతే ముల్లోకాలన్నీ అతలాకుతలం అయిపోతున్నాడు అనగానే ఆయన మాట తప్పని రాజు గనక తక్షణమే నీ యొక్క గంగిరెద్దు కొమ్మతో చీల్చి నన్ను బయటకు తీసుకోండి అనగానే ఆ నందీశ్వరుడు చీలిస్తే బయటకి పరమేశ్వరుడు వచ్చాడు. ఈ సమాచారం పార్వతీదేవికి తెలిసింది. అమ్మో పరమేశ్వరుడు వస్తున్నారు కదా, ఆయనకి స్నానం ఆచరించి ఆయనకి స్వాగతం ఇద్దామని చెప్పి ఏం చేసింది, ఆమె నలుగు పిండితో ఏదో యథాలోకంగా ఏదో ఆలోచిస్తూ చిన్నగా బొమ్మ తయారు చేసిందట. ఏ బొమ్మ, వినాయకుడు బొమ్మ. వినాయకుడు బొమ్మ చేయంగానే ఆ బొమ్మ చాలా అందంగా ఉండేసరికి ఆమె ఏం చేసింది, శుభ్రంగా ఆమెకి ప్రాణం పోసింది. ఆ బొమ్మకి ప్రాణం పోసి ఎవరైనా వస్తే కనుక అడ్డగించు స్వామి, నేను వెళ్ళి లోపల స్నానం ఆచరిస్తాను అని అనగానే ఈయన కాపలా కాస్తూ ఉంటాడనమాట. కాపలా కాస్తుంటే ఫస్ట్ వచ్చింది ఎవరు, నంది వచ్చిందా ఈ బాలుడి దగ్గరికి, శివుడు. అందరికీ తెలిసింది అదే, గుంజీలకి శివుడికి మధ్యలో ఉన్న గుంజీలకి సంబంధించిన కథ ఒకటి ఉంది. మధ్యలో మూషికాసురుడు వస్తాడు. మూషికాసురుడు అంటే ఎలక రూపంలో ఉన్న ఒక రాక్షసుడు వస్తే ఏమిటి, ఒక బొమ్మ నుంచోబెట్టింది పార్వతీదేవి అని చెప్పేసి పార్వతీదేవి లేని సమయంలో కైలాసాన్ని అతలాకుతలం చేసేద్దామని చెప్పేసి వస్తే వినాయకుడు మూషికాసురుడు ఒక ఆట ఆడుకుంటాడు. ఆ ఆట సందర్భంలో ఆ మూషికాసురుడు చేత తీస్తాడనమాట గుంజీలు. ఆ గుంజీలు తీస్తుంటే వినాయకుడికి ఎంతో ఆనందం వస్తూ ఉంటుంది అనమాట, పొంగిపోతూ ఉంటాడు. ఆహా బరే గుంజీలు తీస్తున్నాడు వీడు, బరే గుంజీలు తీస్తున్నాడు వీడు. అందుకనే వినాయకుడికి గుంజీలు అంటే ఇష్టం. అంతటగా గుంజీలు తీయించి ఆయన ఏడిపించుకునేసరికి అయ్యా రా అయ్యా బాలిక నన్ను క్షమించు, అనుకోకుండా నేను నీ దగ్గరికి వచ్చానంటే, లేదు నువ్వు నాకు బాగా నచ్చావు, నువ్వు నా వాహనానికి వృద్ధిల్లుతావని చెప్పేసి ఆయనకు వరం ఇస్తాడనమాట. అందుకే అంత పెద్ద వినాయకుడికి ఇంత చిన్న ఎలక వాహనం అనమాట. ఆ తర్వాత పరమేశ్వరుడు వస్తాడు. అయ్యా బాలక నన్ను అడ్డ తొలుగుకో, నన్ను పార్వతీ భర్తను అనగానే నువ్వు ఎవరైనా సరే నా మాత అంగీకారం లేనిదే నేను లోపలికి పంపనని చెప్పేసి గొడవలు అవుతాయి ఇద్దరికి. స్వామివారి కోపం వచ్చి త్రిశూలం విసిరేసి ఆయన శిరస్సుని ఖండించేస్తాడు. అప్పటి వరకు మామూలు మొహమే. ఖండించేసరికి పార్వతీదేవికి బయటకు వచ్చేసి అయ్యో పిల్లవాడిని ఇలా చేస్తే ఎలాగని అనగానే ఆ గజాసుడికి ఒక వరం ఇస్తాడు చనిపోయే ముందు. ఏమని, అయ్యా గజాసుర ఎలాగో నేను వదిలేశాను కదా పరమేశ్వర, నాకు ఒక వరం ఇవ్వు, నా ముఖము ఎప్పుడు కూడా పూజలతో వర్ధిల్లాలి, నా శరీరమును ధరించాలి అనే మాట పరమేశ్వరుడికి గుర్తుకు వచ్చి తక్షణమే వారు భటులకు చెప్పి, అయ్యా ఉత్తర దిక్కున శిరస్సు పెట్టి ఎవరైతే ప్రాణాపాయ స్థితిలో ఉంటారో వారి ముఖమును ఖండించి తీసుకురమ్మనగానే వెళ్తాడు. భూలోకమంతా వెతికితే గజాసురుడు ఒక్కడే నమో నారాయణ పరమేశ్వర అని చెప్పేసి ప్రాణాపాయ స్థితిలో, ఎందుకంటే చీల్చి తీసుకొచ్చాడు కదా నంది, ఆ ముఖమును తీసుకొచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరి చేత ఆ శిరస్సును అతికిస్తాడనమాట. అతికిచ్చి ఆ రూపంలోకి తీసుకొస్తాడు. కిందంత నరుడు, పైన గజము. అందుకే గణనాథుడు, గణేశ్వరుడు, గజ విఘ్నుడు అని చెప్పేసి అనేక విధాలుగా పూజ చేయడం వచ్చారు. అలా పూజ చేస్తున్న తర్వాత వినాయక చవితి ఎందుకు చేస్తున్నావు అంటే, ఒకనాడు దేవతలందరూ కూడా పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, ఏమండి మాకు విఘ్నానికి అధిపతిగా ఒకరు కావాలి,
అని అనగానే విఘ్నాలు అంటే ఏమిటి? మనం ఏ పనైనా చేసినా అది ఆటంకం లేకుండా దాన్ని పూర్తి చేయాలి, ఎవరైనా బాధ్యత అప్పచెప్తే అని అన్నమాట. వెంటనే స్వామివారి ముందే సుబ్రహ్మణ్య స్వామిని వినాయకుడిని అని చెప్పేసి చెప్పలేరు, ఎందుకంటే ఇద్దరూ సమానమే ఋషీశ్వరులు ఎవరికైనా సరే. ఇంకా పరమేశ్వరుని వెళ్ళి అడిగారు. పరమేశ్వరుడు ఏం చేశారు, సరే వీళ్ళిద్దరికి పోటీ పెడదాం, ఎవరైతే గెలుస్తారో వారికే విఘ్నాధిపత్యం ఇచ్చేద్దాం అని చెప్పేసి మాట అనుకుని పరమేశ్వరుడు చెప్తున్నాడు ఏమని, అయ్యా భూలోకంలో సకల నదుల యందు స్నానమాచరించి ఎవరైతే నా వద్దకు ముందుగా వస్తారో వారికి విఘ్నాధిపత్యం ఇస్తానని అంటాడు పరమేశ్వరుడు. తక్షణమే సుబ్రహ్మణ్య స్వామికి నాకే విఘ్నాధిపత్యం రావాలని చెప్పేసి నమల మీద బయలుదేరి వెళ్ళిపోతాడు. వినాయకుడు ఆలోచిస్తాడు, స్వామి నాకున్న శరీరానికి నాకున్న వాహనానికి మీరు పెట్టిన పరీక్ష నాకు తగదు, నన్ను ఏం చేయమంటారు అని వినాయకుడు. అవునా, ఎలక మీద ఎప్పటికి వెళ్తాడు, ఎప్పుడు వస్తాడు? లేదు నాయన, నా ఈ లోపల నారద మహర్షులు వారు వచ్చి చెప్తాడు, నారాయణుడికి మంత్రం మించినది ఇంకొకటి లేదు కదా, నారాయణ మంత్రం జపించు, నీ సిద్ధితో ఆలోచించు, ఏ ఉపాయం చేయాలో నీకే తెలుసు కదా అని అనగానే నారాయణ మంత్రం జపిస్తేనట భూలోకంలో ఉన్న సకల నదుల యందు స్నానమాచరించిన ఫలితం కలుగుతుందట. వెంటనే ఏం చేశాడు వినాయకుడు, నా తల్లిదండ్రులకు మించిన పుణ్యక్షేత్రాలు కానీ నదులు కానీ ఎక్కడా లేవు, అందుకని ఓం నమో నారాయణాయ అని చెప్పేసి 3 ప్రదక్షిణాలు చేస్తాడట. 3 ప్రదక్షిణాలు చేయగానే సుబ్రహ్మణ్య స్వామి స్నానం చేద్దామని చెప్పేసి ఇలా భద్రాచలం గోదావరికి వచ్చాడో లేదో వినాయకుడు వెళ్ళిపోతున్నాడు, స్నానం ఆచరించి వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇంకో చోటుకు వస్తున్నాడు సుబ్రహ్మణ్య స్వామి, అక్కడికి బాయ్ నేను వెళ్ళిపోతున్నాను, నా స్నానం అయిపోయిందని చెప్పేసి ఎదురవుతున్నాడు. సుబ్రహ్మణ్య స్వామికి అర్థం కాబట్టి ఇది ఏమిటి, నేను నమ్మలమై ఎగిరి వెళ్తున్నాను, నాకన్నా ముందు నాన్నగారు ఎలా వెళ్ళిపోతున్నాడని చెప్పేసి అనుకుంటే, లేదు నేను చాలా ఇదిగా ఉన్నాను, అన్నగారికే నేను అప్పచెప్పాలని చెప్పేసి ఆయన భయాంధ్రులై వెళ్ళి కైలాసానికి వెళ్ళి, అయ్యా పరమేశ్వర నన్ను క్షమించండి, నా అజ్ఞానాన్ని మన్నించి అన్నగారికే విఘ్నాధిపత్యం అప్పగించమని భాద్రపద శుద్ధ చతుర్థి నాడు అంటే ఈ రోజు స్వామివారికి విఘ్నాధిపత్యం అందించారు. విఘ్నాధిపత్యం అని అంటే మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడి పూజ చేయకపోతే ఆ పని జరగదు. అది ఎక్కడైనా గమనించండి, ప్రతి పూజ కానీ ఎక్కడ దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే ముందుగా వినాయకుడి నామస్మరణ చేసిన తర్వాతే మనం ఏ పూజ అయినా చేసుకోవాలి. అందుచేత ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయక స్వామి వ్రతం ఆచరిస్తారో వారికి సకల సిద్ధి బుద్ధి కలుగుతాయని చెప్పేసి ఈ భాద్రపద శుక్ల చతుర్థి నాడు చెప్పాడు. తర్వాత ఏమైంది, చతుర్థి నాడు ఆయనకి అంగీకారం బిరుదు వచ్చింది కదా, ఊర్లో ఉన్న దేవతలందరూ కూడా పిలిచి ఉండ్రాళ్ళు ఇలా పరమాన్నాలు కొబ్బరి చెక్కలు అన్నీ పెట్టాడు. ఆయన ఆనందంతో ఎక్కువగా తినేశాడు, ఫుల్గా తినేశాడు, పొట్ట నిండా ఉన్నాయి. అవి సరిపోక చేతిలో పట్టుకుని కొన్ని వాహనానికి ఇచ్చి వాహనంపై ఎక్కి వచ్చి పరమేశ్వరులకి దండం పెట్టుకుందాం, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది, అందరూ వచ్చి ఉండ్రాళ్ళు అన్ని పిండి వంటలు అన్ని పెట్టేశారు అని చెప్పి దండం పెడదాం అనుకుంటాడు. ఆ పొట్ట సహకరించదు, ఆ పొట్ట ఊగుతా ఉంటుంది అనమాట. ఆ శివుడి పైన ఒక చంద్రుడు ఉంటుంది చూసారా, ఆ చంద్రుడు చూసి నవ్వుతాడు, ఏమిటి స్వామిని పొట్ట ఏమిటి నువ్వేమిటి అని చెప్పేసి ఒక చూపు చూసేసరికి స్వామివారి యొక్క పొట్ట పగిలిపోయి ఉండరాళ్ళన్నీ బయటపడిపోతాయి. అందుకే నరుడు దృష్టికి బండరాయినా బద్దలేసిపోతుందన్న దానికి కారణం ఇదే. చంద్రుడు ఒక దృష్టి వేశాడు, వినాయకుడు స్వామి పొట్ట పగిలిపోయి వెంటనే పార్వతీదేవి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే స్వామివారి మరణాపై స్థితికి వెళ్ళిపోయాడు, చనిపోయిపోయాడు. మళ్ళీ స్వామివారు ఏం చేసింది, స్వామివారి దగ్గర ఉన్న పామును తీసి పార్వతీదేవి నడానికి కొడుతుంది. అందుకే మీరు చూడండి వినాయకుడి బొమ్మలకి చాలా చోట్ల నడ్డికి పాము ఉంటుంది, పాము తీసి కడుతుంది అన్నమాట. పొట్ట లూజ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండమని పాము కడితే చంద్రుడికి శాపం పెడుతుంది. ఏమని, నేను ఎవరైతే చూస్తారో వాళ్ళు లీలాపరందరే కలుగుగాక అని చెప్పేసి. అంటే వినాయక చవితి నాడు కానీ ఎప్పుడైనా సరే మీరు చంద్రుడిని చూసారనుకో మీరు చేయని తప్పుకు మీరు అనుభవిస్తారన్నమాట అనే శాపం పెడుతుంది అమ్మవారు. వెంటనే ఋషీశ్వరులందరూ వచ్చేస్తారు, అమ్మ ఏమిటమ్మా ఇలా శాపం పెడితే చంద్రుని చూడకుండా ప్రపంచంలో ఎవడుంటాడు, నేనే చూసేస్తాను, అట్లా చూడకుండా ఉంటే తప్పదు కదా, పరమేశ్వరుడు చంద్రుడు వెన్నెలలో పౌర్ణములు అన్నీ చూడాలి కదా, తప్పదు, అనుకోకుండా చూసినా లీలాప్రందరు అవుతారంటే కష్టం కదా అనగానే, సరే నాయన భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వారికి లీలాప్రందరే తప్పవు అని ఉంటుంది. కొంతకాలం తర్వాత ఋషిపత్నులు అనుకోని సందర్భంలో చంద్రుడిని చూస్తారు, వారికి లీలాప్రందరే ఎదురవుతాయి. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవుని పాలు పెతుకుతూ ఉంటే పాల పాత్రలో చంద్రుడిని చూస్తాడనమాట. చెయ్యని తప్పుకి ఆయనే దొంగగా మారాడు, ఆయనే దొంగ అని బిరుదు పెట్టి ఆయన్ని అవమానిస్తారనమాట కృష్ణుణ్ణి. ఇవన్నీ తట్టుకోలేక ఋషీశ్వరుడు మళ్ళీ పార్వతీదేవికి వెళ్ళి, అమ్మ మేము ఎంతో వద్దన్నా సరే చంద్రుడు ఏదో రూపంలో కనబడిపోతున్నాడు, మాకు ఏదైనా ఉపాయం చెప్పు తల్లి, కృష్ణుడు పరమాత్ముడికి లీలాప్రందలు తప్పలేదు, మరి దానికి ఉపాయం చెప్పానంటే, ఎవరిని చూసైతే నా కుమారుని నవ్వాడో చంద్రుడు, ఆ రోజున ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయక వ్రతం ఆచరించి
ఆ అక్షతలు శిరస్సు మీద వేసుకుంటారో వారు ఎట్టి సందర్భంలో చూసినా ఎట్టి లీలాపలందువు ఉండవు అని చెప్పేసి ఈ కథలో చెప్పడం అన్నమాట. లీలాపలందులు అంటే ఇప్పుడు ఎవరో నీ పక్క వారు తోటివారు ఎవరో దొంగతనం చేసేస్తారు. వాడి పక్కన వాడికి ఏం చెప్తాడు, అదిగో వాడే దొంగతనం చేశాడని చెప్తాడు. వాడికి తెలియదు కదా వాడు దొంగతనం ఏదో పోయింది, నువ్వే దొంగతనం చేసావు నువ్వే చేసావు అని 10 మంది ముందు అంటాడు. అప్పుడు ఎలా ఉంది? లీలాపలందులే అవ్వకుండాలంటే ఈ రోజు వ్రతం ఆచరించి వేసుకుంటే చూసినా తప్పదు. అలా అని చెప్పేసి పనిగట్టుకుని చూడమని చెప్పలేదు. అర్థం పనిగట్టుకుని ఈరోజు చంద్రుని చూస్తే అవుతుందా లేదా అని డౌట్ పడద్దు. చూడాలంటే ఎదురవ్వకపోతే నన్ను అడగండి. అర్థమైందా? అందుకని ఈ విధంగా ఎవరైతే అన్ని మట్టి గణపతి వద్దు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు.